ఫ్రెండ్స్ ఈరోజు మనకి రెడ్మీ కంపెనీ మన ఇండియాలో రెడ్మీ నోట్ 8 అలాగే నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్స్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేసింది. ఈరోజు ఈ ఎపిసోడ్లో అసలు ఈ మొబైల్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే వీటిలో కొత్తగా ఏం తీసుకొచ్చారు, వీటి కెమెరా పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, అలాగే వీటి ప్రైస్ ఏంటి, వీటి అవైలబిలిటీ ఏంటి, ఇంట్రొడక్షన్ ఆఫర్ ఏమన్నా మనకు ప్రొవైడ్ చేశారా అనేటువంటి అంశాల గురించి ఇన్ డెప్త్గా డిస్కస్ చేసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్మీ నోట్ 8 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ చూద్దాం. ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 665 SoC చిప్సెట్తో మనకు రావడం జరుగుతుంది. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ అండ్ 11 నానోమీటర్ బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద ఇది మనకు రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది ఒక AI బేస్డ్, అంటే మనకి బ్యాటరీ డ్యూరబిలిటీ పరంగా ఇది మంచి పెర్ఫార్మెన్స్ని అయితే డెలివర్ చేయగలదు లో పవర్ కన్జంప్షన్లో. ఇకపోతే దీంట్లో మనకి ర్యామ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే LPX DDR4Xకి సంబంధించినటువంటి 4GB అలాగే 6GB ఇట్లా 2 ర్యామ్ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ దొరుకుతుంది. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి 64GB అలాగే 128GB ఇట్లా 2 డిఫరెంట్ స్టోరేజ్ వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ మనకి దర్శనం ఇవ్వబోతుంది. ఇక దీంట్లో డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.39 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ డిస్ప్లేని మనం ఇందులో చూడబోతున్నాం, విచ్ కమ్స్ విత్ డాట్ నాచ్. రెగ్యులర్గా మనం రెడ్మీ ఫోన్స్ అన్నిట్లో చూస్తుంటాము. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో మనకు ప్రొటెక్ట్ చేయడం మరొక విశేషం అనే చెప్పుకోవచ్చు. ఈసారి వీళ్ళు డిస్ప్లేలో సరికొత్త TUV సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈవెన్ మీకు రీడింగ్ మోడ్లో కావచ్చు, లేదా బ్రైటర్ సన్లైట్ డే లైట్లో, అంటే బయట బాగా ఎండగాస్తున్నప్పుడు మీరు వెళ్ళి చూసినా కానీ అది మీ కళ్ళకి ఏ విధమైనటువంటి హాని కడగకుండా అందులో ఉండేటువంటి లెటర్స్ లేదా బ్రైట్నెస్ అనేది జనరేట్ చేయగలదంట. ఇక అట్ ద సేమ్ టైం నైట్ మోడ్లో కూడా, అంటే ఈవెన్ మీకు రాత్రి బెడ్ లైట్లో అన్ని ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా లైటింగ్ అనేది మీ కళ్ళకి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ లేకుండా వీళ్ళు ఈసారి TUV సర్టిఫికేషన్ మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది, విచ్ కమ్స్ విత్ స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే అప్రాక్సిమేట్లీ 90% మనకు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఫుల్ వ్యూ డిస్ప్లే ఎక్స్పీరియన్స్ని అయితే మీరు ఆస్వాదించవచ్చు. ఇక ఇది సపోర్ట్ చేసేటువంటి ఆస్పెక్టస్ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే 19:9 రేషియోలో మనకి ఇది రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మనం కెమెరా డిపార్ట్మెంట్ని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా సెటప్, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంది. రేర్ ప్రైమరీ వచ్చేటప్పటికే 48 మెగాపిక్సెల్ మన ముందుకు తీసుకొస్తే, సెకండరీ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్, ఇది వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక 2 మెగాపిక్సెల్ ఇది ఏదైతే ఉందో మనకి డెప్త్ సెన్సింగ్ కోసం, అంటే పోర్ట్రేట్ షాట్స్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో లెన్స్ని మన ముందు తీసుకొచ్చారు. ఈసారి మనకి ఇందులో ప్రీవియస్లీ మీరు రియల్మీ ఎక్స్లో కావచ్చు, XTలో కావచ్చు, లేదా మనకి రియల్మీ లాంచ్ చేసినటువంటి 5 Pro లేదా 5 మొబైల్ ఫోన్స్ అన్నిట్లో కూడా మనకి 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్ ఉంటే, ఇందులో వచ్చేటప్పటికే మనకి ఏకంగా 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్, అంటే ఇంకా దగ్గరగా ఉండేటువంటి వస్తువులు మొత్తాన్ని కూడా మనం ఇందులో క్యాప్చర్ చేసుకున్నటువంటి సదుపాయాన్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక వీటితో పాటుగా దీంట్లో ఉండేటువంటి బ్యాటరీ అలాగే ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకున్నాం అన్నట్లయితే కనుక దీంట్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ 4000 mAhకి కలిగినటువంటి బ్యాటరీ, అది కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం మరొక విశేషం. అలాగే USB Type-C కమ్యూనికేషన్తో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేయడం మరొక కోసమేరు పని చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటు డిజైన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈసారి డిజైన్లో కూడా చాలా అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోటి, అలాగే కెపాసిటెన్స్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏదైతే ఉందో వీళ్ళు రేర్ మౌంట్ చేయడం జరిగింది. అంటే సిమిలర్ టు మనకి రెడ్మీ నోట్ 7S ఎలా అయితే చూస్తుంటామో ఆల్మోస్ట్ అలాగే ఉండడం జరుగుతుంది. కాకపోతే ఈసారి కర్వ్డ్ డిజైన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఇయర్ పీస్ వాల్యూమ్స్ కన్నా ఇందులో ఈసారి 40% ఇంకా హయ్యర్ వాల్యూమ్తో మనకు వినపడటం జరుగుతూ ఉంటుందంట. అంటే ఈవెన్ మీరు ట్రాఫిక్లో మీరు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నా అవతల వాళ్ళ వ్యక్తిని అనేది చాలా క్లియర్గా వినేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా వీళ్ళు మొట్టమొదటిసారిగా సెల్ఫ్ క్లీనింగ్ స్పీకర్ టెక్నాలజీని కూడా తీసుకొచ్చారు. అంటే మనం ఫోన్ ప్యాంట్ పాకెట్స్లో పెట్టుకుంటాం, లేదా పైన టీషర్ట్ పాకెట్స్లో పెట్టుకుంటుంటాం. సో ఇట్లాంటి వాటన్నిటిలో పెట్టుకున్నా కానీ ఆ డస్ట్ వల్ల మనకి ఈ నాజిల్ గ్రిల్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ అయ్యి లౌడ్నెస్ కొంచెం తగ్గేటువంటి అవకాశం ఉంది కొన్ని రోజుల తర్వాత. సో అలాంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళు ఒక సౌండ్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీని సహాయంతో డైరెక్ట్గా ఈ డస్ట్ అనేది ఆటోమేటిక్గా ఇది బ్లో అవుట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆ వేవ్స్ కారణంగా అక్కడ ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా మనకి ఎగ్జాస్ట్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. ఇది ఒక మంచి హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ దో మనకి ఇప్పుడు హై అండ్ ప్రీమియం సెగ్మెంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్లో కూడా ఇలాంటివి చూడటం చాలా 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 కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటుగా మనకి PTI వాటర్ రెసిస్టెంట్ కోటింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. అంటే పొరపాటున మీకు చేజారి దాని మీద వాటర్ పడ్డా, నీళ్లు పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ. ఇక ఎడ్జెస్ కూడా వీళ్ళు ఒకవేళ ఫోన్ చేజారి కింద పడ్డా కానీ ఈ ప్రెషర్ మొత్తాన్ని రిసీవ్ చేసుకోవడం
రావడం కోసం వీళ్ళు కర్వ్ డిజైన్ తీసుకొచ్చారు. సో కింద పడ్డా కానీ మొబైల్ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటుంది ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ డిజైన్స్తో పోలిస్తే అని చెప్పి షామీ మన ముందుకు చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటుగా మనకి ఈసారి వీటిల్లో డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని కూడా తీసుకొని రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అంటే మీరు అట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్తో పాటు మెమరీ కార్డ్ని కూడా అప్ టు 512 GB దాకా మీరు ఎక్స్పాన్షన్ చేసుకునేటువంటి సదుపాయాన్ని అయితే కంపెనీ మనకు ప్రొవైడ్ చేసింది. ఇక ఫైనల్గా మీరందరూ ఎదురు చూస్తున్నటువంటి కలర్స్ అలాగే ప్రైస్ విషయానికి వచ్చేసేద్దాం. సో బేసిక్గా ఈసారి దీంట్లో మనకి వీళ్ళు 4 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్ని అయితే తీసుకొని వచ్చారు. సో మొదటిగా మీరు చూసారు అన్నట్లయితే ఇక్కడ స్పేస్ బ్లాక్ అనేటువంటి పేరుతో తీసుకొని వస్తారు, అంటే రెగ్యులర్గా బ్లాక్ కలర్, అలాగే నెప్ట్యూన్ బ్లూ అని చెప్పి బ్లూ కలర్, అలాగే కాస్మిక్ పర్పుల్ అని చెప్పి మరొక పర్పుల్ కలర్ కొత్తగా తీసుకొచ్చారు, అలాగే మూన్ లైట్ వైట్. సో అన్నిటికన్నా నాకైతే ఈ మూన్ లైట్ వైట్ అలాగే స్పేస్ బ్లాక్ ఏదైతే ఉందో ఆసమ్ అనిపించింది. ఇక మీకు ఇష్టమైన కలర్ ఏంటి అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ, స్టోరేజ్, ర్యామ్ అండ్ రోమ్, అలాగే ప్రైజెస్, అలాగే అవైలబిలిటీ డేట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో బేస్ వేరియంట్ 4GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని కేవలం 9,999 రూపాయలు, అంటే 10,000 రూపాయలకే మనకు తీసుకొని రావడం జరిగింది. అలాగే దీంట్లో నెక్స్ట్ వేరియంట్ అయినటువంటి మొబైల్ ఫోన్ 6GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 12,999 అంటే 13,000 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా ఈ అక్టోబర్ 21 నాడు, అంటే కమింగ్ మండే మధ్యాహ్నం 12 o'clock నుంచి amazon.in వెబ్సైట్ ద్వారా అండ్ అట్ ద సేమ్ టైం మీకు మీ హోమ్ స్టోర్స్ అలాగే mi.com ద్వారా ఇవి అవైలబుల్ ఉండబోతున్నాయి. సో సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ మీరు ఎదురు చూస్తున్నటువంటి Note 8 Pro గురించి వచ్చేద్దాం. సో దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా చైనాలో ఏ విధంగా అయితే వీళ్ళు మీడియాటెక్ G90T ప్రాసెసర్ని తీసుకొచ్చారో సేమ్ అదే ప్రాసెసర్ని వీళ్ళు మన ఇండియాలో తీసుకొచ్చారు. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా మనకు ఆక్టా కోర్ ప్రాసెసరే. సో గేమింగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ చెప్పాలంటే అసలు మీడియాటెక్ కూడా ఈ ప్రాసెసర్ని గేమింగ్ మొబైల్ ఫోన్స్ కోసం లాంచ్ చేయడం జరిగింది. సో ఆ గేమింగ్ మొబైల్ ఫోన్స్లో త్రూఅవుట్ ద వరల్డ్లో మొట్టమొదటిసారిగా లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్ కూడా రెడ్మీ Note 8 Proనే. ఇన్ఫ్యాక్ట్ మన ఇండియాలో లాంచ్ అయినటువంటి మొట్టమొదటి మొబైల్ ఫోన్ కూడా మనకి ఈ Note 8 Proనే. సో దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక మీడియాటెక్ హెలియో G90 అది కూడా ఆక్టా కోర్ ప్రాసెసర్ని అయితే మనం చూడబోతున్నాం. అండ్ దీంట్లో మనకి ఈసారి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ని కూడా తీసుకొచ్చారు. సో ఈ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల మనకేమవుతుందంటే మొబైల్ ఫోన్ అనేది ఎక్కువ హీట్ కాకుండా, అంటే రెగ్యులర్గా ఉండేటువంటి టెంపరేచర్స్ ఏవైతేనో ఆ టెంపరేచర్స్ మొత్తాన్ని అరౌండ్ 4 to 6 degrees Celsius దాకా ఇవి కంట్రోల్ చేయగలుగుతాయంట. అంటే వీళ్ళు ఆల్రెడీ టెస్ట్ చేశారు వితౌట్ కూలింగ్ సిస్టమ్ అండ్ విత్ కూలింగ్ సిస్టమ్. సో ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 4 to 6 degrees Celsius టెంపరేచర్స్ అయితే వీళ్ళకి వేరీ అవ్వడం జరిగింది. ఇక దీంట్లో వాడినటువంటి ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ర్యామ్ వచ్చేటప్పటికి LPX DDR4 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్, అది కూడా మనకి అవైలబిలిటీ ర్యామ్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 6GB 8GB 2 వేరియంట్లో మనకి మొబైల్ ఫోన్ దొరుకుతుంది. ఇక ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక UFS 2.1 స్టోరేజ్ టెక్నాలజీ తోటి మన ముందు తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ 64GB, అలాగే సెకండ్ వేరియంట్ వచ్చినప్పటికే 128GB వేరియంట్లో మనకి మొబైల్ ఫోన్ దొరకనుంది. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉంటుంది. మెమరీ కార్డ్ స్లాట్ సహాయంతో అప్రాక్సిమేట్లీ మీరు 512GB దాకా మీరు ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇకపోతే డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD+ డిస్ప్లే. ఈసారి దీంట్లో వీళ్ళు HDR డిస్ప్లేని తీసుకొని రావడం మరొక విశేషం. అంటే డైరెక్ట్గా మనం ఈసారి గేమ్స్ ఆడుతున్నా లేదా యూట్యూబ్లో కూడా HDR కంటెంట్ని వాచ్ చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం HDR గేమ్స్ని కూడా ఆడుకునేటువంటి సదుపాయాన్ని అయితే కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక దీంట్లో మరొక విశేషం ఏంటంటే స్క్రీన్ టు బాడీ రేషియో అరౌండ్ 91% తీసుకొచ్చారు. ఈసారి ఈ మొబైల్ ఫోన్ కింద ఉండేటువంటి స్క్రీన్, అంటే బాడీ టు స్క్రీన్ చిన్న ఏదైతే ఉందో ఆ చిన్ని కూడా చాలా వరకు రెడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో అంటే డిస్ప్లే ఫ్లెక్స్ ఏదైతే ఉందో దీన్ని ఫోల్డ్ చేసి తీసుకొని రావడం వల్ల ఈ పాసిబిలిటీ యాక్చువల్గా ఇలా మొట్టమొదటిసారిగా యాపిల్ తన iPhone 10లో ఈ ప్రోడక్ట్ని తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఈ ప్రోడక్ట్లోనే ఈ ఫ్యూచర్ని అయితే చూస్తున్నాను. ఇక ఇది వచ్చేటప్పటికే అఫ్ కోర్స్ మనకి ఫుల్ HD+ డిస్ప్లే జనరేట్ చేయగలదు అండ్ 19:9 ఆస్పెక్టస్ రేషియోలో ఇది వర్క్ చేయగలదు. అండ్ మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే 500 nits. 500 nits అంటే ఈవెన్ ఒక బ్రైటర్ సన్ డే బయటికి వెళ్ళి మీరు ఈ మొబైల్ ఫోన్ చూస్తున్నా కానీ మీకు ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేకుండా ఇది వర్క్ చేయగలదు. ఇక ఫ్రంట్ గ్లాస్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండింటిలో కూడా మనకి గ్లాస్ బాడీ డిజైన్తోనే రావడం జరుగుతుంటుంది. అది కూడా 4 edges కర్వ్డ్గా తీసుకొని రావడం ఇది ఒక మంచి ఆప్షన్ అని నేను చెప్తాను. ఈసారి కొంచెం ప్రీమియం సెగ్మెంట్ ఫోన్ కింద పేరేలాగా మనకి డిజైన్ ఉంటుందని చెప్పొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీతో పాటు P2I వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని కూడా మనం తీసుకొచ్చాం. ఒకవేళ మీరు కనుక దీన్ని వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీతో కంపేర్ చేశారు అన్నట్లయితే మేబీ ఇది IP50
87 రేటింగ్తో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ మనం కంపేర్ చేద్దాం. సో ఈసారి దీంట్లో క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఈవెన్ మనకి నైట్ మోడ్ ఏదైతే ఉందో అడ్వాన్స్డ్ ఫీచర్ కింద మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఈవెన్ బెటర్ అడ్వాన్స్డ్ నైట్ మోడ్ ఫీచర్ని మనకి ఇందులో తీసుకొచ్చారు. సో దీంట్లో ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో 64 మెగాపిక్సెల్, వేరే సెకండరీ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, ఇది వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్ అప్రాక్సిమేట్లీ 120 డిగ్రీస్ యాంగిల్లో మీరు వీడియోస్ లేదా ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం 2 మెగాపిక్సెల్ కెమెరా ఇది ఏదైతే ఉందో మనకి పోర్ట్రేట్ షాట్స్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి మ్యాక్రో లెన్స్ని తీసుకొచ్చారు. అంటే దగ్గరగా ఉండేటువంటి వస్తువులు ఈవెన్ మనకి ప్రీవియస్గా రియల్మీ తీసుకొచ్చినటువంటి వాటికన్నా కానీ మరొక 2 సెంటీమీటర్స్ దగ్గరగా ఉండేటువంటి వస్తువులను అయితే మనం వీటి ద్వారా సహాయంతో క్యాప్చర్ చేయొచ్చు. ఈసారి ఫ్రంట్ మాత్రం వీళ్ళు చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ మన ముందుకు తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఏకంగా 20 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందుకు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 4500 mAh ఆఫ్ ద మ్యాసివ్ బ్యాటరీతో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ బ్యాటరీని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం. ఈసారి మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా వీళ్ళు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3.5mm జాక్ ఎట్లానో ఉంటుంది. అండ్ అలాగే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే ఐఆర్ రిమోట్ కూడా యాజ్ యూజువల్గానే నోట్ సిరీస్లో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగానే ఇందులో కూడా మన ముందు తీసుకొని రావడం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో ఎడిషనల్గా మనకి జీరో లెగసీ కోసం, అంటే గేమింగ్ ఆడేటప్పుడు ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వైఫై ఇంటర్నెట్ కనెక్టివిటీ మరింత ఇంప్రూవ్ కోసం వీళ్ళు వైఫై ఎక్స్ అనే ఒక కొత్త సిరీస్ యాంటెనాని మొత్తం బాడీ మీద డిజైన్ చేయడం జరిగింది. దీనివల్ల మనకేమవుతుందంటే మచ్ మోర్ ఇంప్రూవ్డ్ వైఫై సిగ్నల్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు బూస్టెడ్ సిగ్నల్స్ మన ముందుకు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దీన్ని మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేసిన తర్వాత కానీ డిసైడ్ చేయలేము. ఇక ఈ మొబైల్ ఫోన్స్ అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి మొట్టమొదటిగా షాడో బ్లాక్, అంటే డార్క్ బ్లాక్, అది కూడా టెక్స్చర్ నానో కోటెడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఫీచర్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇది కూడా సూపర్ అనిపించింది. ఇక దీంట్లో హాలో వైట్, ఈసారి మనకి ఇందులో వైట్ కలర్ కూడా తీసుకొస్తున్నారు. అండ్ అలాగే మరొక కలర్ గ్రీన్ కలర్, ఇది మొత్తాన్ని కూడా వీళ్ళు ఔరా డిజైన్ అని చెప్పి మనకు పిలవడం జరుగుతుంటుంది. ఓవరాల్గా ఈసారి నాకు నోట్ 8 ప్రోలో ఉన్నటువంటి కలర్స్ అన్ని అవసరం అనిపించినాయి. కానీ నోట్ 8లో వచ్చేటువంటి కలర్స్లో అది కూడా నాకు ఆ పర్పుల్ కలర్ ఒక్కటే నచ్చలేదు. ఇకపోతే మీకే కలర్ నచ్చింది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇవే కాకుండా దీంట్లో అదనంగా ఈసారి మనకు ఒక లేటెస్ట్ టెక్నాలజీని తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఈ మొబైల్ ఫోన్లో మనకి బిల్ట్ ఇన్ అలెక్సా తీసుకొచ్చారు. సాధారణంగా మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ అనగానే గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని మనం చూస్తుంటాం. ఈసారి దీంట్లో మనకి బిల్ట్ ఇన్ అలెక్సాని తీసుకొచ్చారు. సో అందుకోసమే వీళ్ళు ఈసారి అమెజాన్కి ఇచ్చారేమో అనుకుంటున్నాను. కానీ అమెజాన్ అలెక్సాతో వచ్చినటువంటి మొట్టమొదటి రెడ్మీ ఫోన్ ఇది కూడా అనుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకి చాలా ఫోన్సే ఉన్నాయి అమెజాన్ అలెక్సాతో వర్క్ చేసేది. మొట్టమొదటి ఎంఐ అది కూడా రెడ్మీ ఫోన్ ఇదే అని మనం అనుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలి అన్నట్లయితే దీంట్లో ఈసారి మన ముందు తీసుకొచ్చినటువంటి ఈ ఔరా డిజైన్, అలాగే లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, అలాగే అమెజాన్ అలెక్సా, అలాగే దీంట్లో మనకి ఇచ్చినటువంటి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ తో నైట్ మోడ్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ నాకు చాలా ఆసమ్ అనిపించింది. ఇకపోతే మీకు ఈ నోట్ 8 ప్రోలో ఏది మంచి ఇంపార్టెంట్ ఫీచర్ అనిపించింది లెట్ మీ నో కిందనటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక ఫైనల్ గా మీరంతా ఎదురు చూస్తున్నటువంటి ప్రైజెస్ దగ్గరకు వచ్చేసేద్దాం. సో దీంట్లో బేస్ వేరియంట్ మొత్తం 3 వేరియంట్స్ మన ముందు తీసుకొస్తున్నారు. 6+64, అలాగే 6+128GB, అలాగే 8+128GB. ఇందులో 128GB ఏదైతే ఉందో 14,999 రూపాయలు. ఈరోజు మార్నింగ్ కూడా నేను పోల్ చేశాను. ఆల్మోస్ట్ చాలా మంది 13,999 అనే పోల్ చేయడం జరిగింది. కానీ నాకు తెలిసి ఇది 14,999లో తీసుకొస్తారని చెప్పి, సో 14,999 కింద మనకి బేస్ వేరియంట్, అది కూడా 6GB 64GB వేరియంట్ తీసుకొచ్చారు. ఇక 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని వీళ్ళు 15,999 రూపాయలకి, అలాగే టాప్ ఎండ్ వేరియంట్ 8+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని అక్షరాల 999 రూపాయలకి మనకి దీన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక వీటి అవైలబిలిటీ విషయానికి వచ్చారో అన్నట్లయితే కనుక ఈ మంత్ రేపు మండే రోజు 21 అక్టోబర్ నుంచి ఇది సేల్లోకి రావడం జరుగుతుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం 12 o'clockకి డైరెక్ట్గా మీ.com లేదా మీ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మీకు ఈ మొబైల్ ఫోన్ అవైలబిలిటీ ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఆఫ్లైన్లో వీళ్ళు ఎక్కువగా కలర్స్ని అయితే తీసుకున్నారో, ఏదైతే డిమాండ్ ఉన్నటువంటి కలర్స్ అలాగే డిమాండ్ ఉన్నటువంటి వేరియంట్స్, టాప్ అండ్ వేరియంట్స్ని ఎక్కువగా మన ముందు తీసుకొస్తూ ఉంటారు. ఇకపోతే ఈరోజు వీళ్ళు దివాళీ ఆఫర్ కింద ప్రతి ఒక్క యూజర్కి ఎంఐ యాప్ ద్వారా బుక్ చేసుకునేటువంటి ప్రతి ఒక్క యూజర్కి 999 రూపాయలు అదనంగా మనకి గిఫ్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అంటే దీంతో మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఏ విధమైనటువంటి కార్డ్ ఆఫర్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేయట్లేదు. ఇకపోతే ఈ ప్రొడక్ట్స్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నా కానీ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అఫీషియల్గా రెడ్మీ కంపెనీ మన ఇండియాలో అనౌన్స్ చేసినటువంటి తన నెక్స్ట్ జనరేషన్
ఇన్ఫర్మేషన్, రెడ్మీ నోట్ సిరీస్ లైనప్, రెడ్మీ నోట్ 8 ప్రో మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.